హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్ ఆక్సిజన్. ఈరోజు మనం మొన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ 2025 జరిగింది. ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్యానలిస్ట్. దీంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే ఫ్యూచర్ హైదరాబాద్ గ్రోత్, తెలంగాణ గ్రోత్ ఎలా ఉంటుంది, బ్రాండ్ హైదరాబాద్ ఎలా ఉంటుంది, ఎలా డెవలప్ చేయాలి, దాంట్లో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ గారు, అట్లానే డైరెక్టర్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మురళీమోహన్ గారు, యాంకర్ సుమా, నేను, ఇంకొంత ఆర్కిటెక్టు, నార్డెడ్కో ప్రెసిడెంట్, ఇట్లా చాలామంది డిఫరెంట్ హెచ్ఆర్ఏ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాదాపు 1250 పీపుల్ పార్టిసిపెంట్స్ వర్ దేర్ ఇన్ హెచ్ఐసిసి. ఇట్ వాజ్ వెల్ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్, వన్ ఆఫ్ ది ఛానల్ రాజ్ న్యూస్. బట్ ఇందులో సారాంశం ఏంటంటే అసలు ఈ సమ్మిట్ ఎందుకు పెట్టారు, సమ్మిట్ తాలూకా ఉద్దేశం ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం చూద్దాం. సమ్మిట్ తాలూకా ఉద్దేశం ఏంటంటే వాట్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్, లేకపోతే ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్, దెన్ నెక్స్ట్ తెలంగాణ రియల్ ఎస్టేట్. గత 9-10 నెలలు సీఎం గారు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాదాపు 9 నెలలు 10 నెలలు కొద్దిగా మందగించింది, స్లో డౌన్ అయింది, కొద్ది సేల్స్ కూడా తగ్గింది. బట్ ఓవరాల్గా యావరేజ్ ఇయర్లీ సేల్స్ తీసుకుంటే సేల్స్కు తగ్గిన రెవెన్యూ యూనిట్స్ వేరు, రెవెన్యూ వేరు. రెవెన్యూ కొద్దిగా పికప్ అయింది, అందులో డౌట్ ఏం లేదు. అయితే గత నవంబర్ 2nd, 3rd వీక్లో కొద్దిగా బూస్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే రైజ్ ఇన్ రియల్ ఎస్టేట్. అంతవరకు ఆ 9-10 నెలలు కొద్దిగా స్లో డౌన్ అయింది, కన్సిస్టెంట్గా అలా నడుస్తూ ఉంది. అంటే లాస్ అయిపోలేదు, జీరో అయిపోలేదు, బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ ఏ స్లో డౌన్. డమాల్ అయిందని చాలామంది చెప్తున్నారు. డమాల్ ఏం కాదు, స్లో డౌన్ అయింది. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. లగ్జరీ సెగ్మెంట్ వైపు ఎక్కువ మొగ్గు చూపించారు. 50 లక్షల వరకు ఒక సెగ్మెంట్, 50 లక్షలు 1 crore, 1 crore అండ్ అబోవ్, అండ్ 2 crores అండ్ అబోవ్ కూడా ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 25-35% పెరుగుతూనే ఉన్నాయి. సో పీపుల్స్ ట్రెండ్ ఏంటంటే, బయర్స్ ట్రెండ్ కానీ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ కానీ టువర్డ్స్ లగ్జరీ వైపు మొగ్గు చూపిస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, ఒకప్పుడు మనం 20-30 years బ్యాక్ వెళ్తే రైల్వే ట్రైన్స్లో ఫస్ట్ సెకండ్ క్లాస్ స్లీపర్ ఫిల్ అయ్యేది, తర్వాత థర్డ్ ఏసీ, తర్వాత సెకండ్ ఏసీ, దాని తర్వాత ఫస్ట్ ఏసీ అండ్ కూపే. ఇప్పుడు రివర్స్ అయింది. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ రివర్స్ వస్తుంది. ఎందుకంటే ది ట్రెండింగ్ మారిపోతుంది, అఫోర్డబిలిటీ పెరుగుతుంది, బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దాన్ని బట్టి పీపుల్ వాంట్ టు హ్యావ్ లగ్జరీ. సర్వీస్ కోసం సర్వీస్ బాగా ఇస్తుంది, దే ఆర్ రెడీ టు పే. పీపుల్ ఆర్ రెడీ టు పే. ఇప్పుడు వందే భారత్ వచ్చి ఎంత కాస్ట్ ఉందో మీకు తెలుసు, డబల్ ది కాస్ట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కంఫర్ట్ జోన్ పెరుగుతుంది. సో అది ఒక మెయిన్ పాయింట్. సో రియల్ ఎస్టేట్లో గత 1 yearలో 2023కి 2024కి కంపేర్ చేస్తే నాట్ మచ్ డిఫరెన్స్. కొన్ని సెగ్మెంట్లో కొద్ది తగ్గింది, కొన్ని సెగ్మెంట్లో పెరిగింది. బట్ ఓవరాల్గా ఇట్ రిమైన్డ్ ఆల్మోస్ట్ యాజ్ సేమ్ యాజ్ ఒక 5% ఇటు అటు కూడా. సో దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మిట్ వల్ల ఏంటంటే గవర్నమెంట్ అండ్ ది నారాడ్కో, హెచ్ఆర్ఏ, ది కన్సర్న్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ కూడా ఏం చెప్పడానికి ట్రై చేశారంటే ది ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బీ ఫ్రెండ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొసీజర్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రూవల్స్. సో అది చాలా పాజిటివ్ పాయింట్. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ గారు వచ్చారు. ఆయన ధరణికి భూభారతికి డిఫరెన్స్ ఏంటి, భూభారతిలో చేసిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, ఎప్పుడు ఫిజికల్గా ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటే ధరణినే నడుస్తుంది, ధరణి నుండి భూభారతికి ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. మేబీ ఇంకొక ఇయర్లో 3 to 6 monthsలో ఫుల్ ఫామ్లో అది ధరణి క్లోజ్ అయ్యి భూభారతి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇక్కడ మారుతుంది, షిఫ్టింగ్ స్టేజ్లో ఉంది. సో ధరణిలో ఉన్న అనేక లోపాలని భూభారతిలో అడ్రస్ చేశారు. సో ఆ భూభారతిలో అడ్రస్ చేసినట్టు అంటే ఇట్స్ మోర్ అంటే ఇంకొద్ది క్లారిటీ. ఇప్పుడు ఒక మనిషికి టూ మనీ ప్రాపర్టీస్ కనుక అవన్నీ రిఫ్లెక్ట్ అవ్వలేదు అక్కడ. అలాంటి విషయాలు చూసుకుంటే అట్లానే ఒక ప్రాపర్టీకి ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఒక 5 ఓనర్స్ ఉంటే లీగల్ హెయిర్స్ 3 ఉన్నారు, ఇంకా 2 ఏమైంది, ఇప్పుడు ఆ 2 కూడా సీన్లోకి తీసుకొస్తున్నారు. సో ఇట్లాంటివి సర్వే చేస్తున్నారు, డిజిటల్ సర్వే. ఆ డిజిటల్ సర్వేలో ఏంటంటే అసలు అక్కడ మెన్షన్ చేసిన హద్దులు ఏంటి, వీళ్ళు ఇప్పుడు పెడుతుంది ఏంటి, రెండింటికి తేడా ఉందా, డిఫరెన్స్ ఉంటే ఎలాగ చేయాలి అని. సో దాన్ని రివైజ్ చేసి దే ట్రైంగ్ టు గివ్ ది యాక్చువల్ పిక్చర్ ఆఫ్ ది రికార్డ్. ఎందుకంటే మేజర్ ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే నవీన్ మిట్టల్ గారు, ఇప్పుడు అక్కడ ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు.
మన సర్వే మ్యాప్లో రిఫ్లెక్ట్ అన్నప్పుడు దానికి ఎట్లా అయితే దానికి ఏమన్నారంటే ఆయన ఇంతవరకు కూడా ఆ రికార్డ్ ఇన్నర్ రికార్డ్స్లో ఉన్నాయి కానీ అవుటర్ రికార్డ్స్లో రాలేదు. దాన్ని కూడా దే ఆర్ అడ్రసింగ్ ది ప్రాబ్లం. ఎందుకంటే పబ్లిక్ తెలియాలి కొనుక్కునేటప్పుడు ఇల్లీగల్ ల్యాండా లీగల్ ల్యాండా ఏ సర్వే నెంబర్కి వస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఇంటర్నల్ రికార్డ్స్ ఉన్నాయి కానీ బయట పబ్లిక్ అవైలబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్టీఎల్ బఫర్కి మన హెచ్ఎండిలో వెబ్సైట్లో పెట్టారు lakes.hmda.gov.in. దాంట్లో ఉన్నది మీరు సర్వే నెంబరు, లేక్ నేమ్, లేక్ ఐడి, గ్రామం, మండలు, గ్రామం చెప్తే ఆ పర్టికులర్ లేకు దేని కింద వస్తుంది, ఆ పర్టికులర్ సర్వే నెంబర్ ఏ లేక్ కింద వస్తుంది, అది ప్రొహిబిటెడ్లో ఉందా నాన్ ప్రొహిబిటెడ్లో ఉందా అనేది డిస్కస్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి అంశం. ఎందుకంటే హైడ్రా అనేది ఎంత ఊపిందో మార్కెట్ మీకు తెలుసు. సో చాలామంది ఏమంటే హైడ్రా వల్లే మార్కెట్ పడింది, హైడ్రా వల్లే నేను 100% అన్నాను. కొంతమేరకు ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే మన తెలంగాణ ఉన్న ల్యాండ్స్ అన్నీ ఎఫ్టీఎల్ జోన్లో రావు, బఫర్ జోన్లో రావు. ఏదైతే సర్టన్ పర్సంటేజ్ వస్తుందో దాన్ని ఒక పాజిటివ్గా ఇంటెన్షన్. ఎందుకంటే ఫ్యూచర్లో మన నీళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, మనదే ఉంది. సో అసలు నీళ్ళు ఏమనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ బంజారాహిల్స్లో మేము ఉంటాం, జూబ్లీస్ ఉంటాం, నీళ్ళు కొనుక్కుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఉన్న చెరువులు కూడా 1000 చెరువులు కాస్త 100 చెరువులు అయిపోయినాయి. ఆ చెరువులు లేకపోతే మనం ఎట్లా సర్వైవ్ అవుతాం అనేది మీకు ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. సో దానికి కాదే ఇనీషియల్గా వాళ్ళు తీసుకునే యాక్షన్ కొద్దిగా అగ్రెసివ్గా అనిపించిన దే మేడ్ సమ్ మోడిఫికేషన్, దే మేడ్ సమ్ అమెండ్మెంట్స్. సో వాళ్ళు కూడా అర్థమైంది పబ్లిక్ రియాక్షన్, పబ్లిక్ తాలూకు ఇబ్బందులు ఏంటి అనేది క్లారిటీగా అర్థమైంది వాళ్ళకి. అర్థమైనప్పుడు దే ట్రై టు అడ్జస్ట్, అకామిడేట్ టు ది ఇండివిజువల్. ఇప్పుడు ఏమన్నారంటే లేటెస్ట్గా అంతకుముందు పర్మిషన్లు ఉన్నా కూలగొట్టాం, ఇప్పుడు ఏమంటానంటే పర్మిషన్లు ఉంటే కూలగొట్టాం. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్కి విల్లాస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకి ఆల్రెడీ డిటీసీపీ, హెచ్ఎండి, రేరా అప్రూవల్ ఉంటే కనుక దే విల్ నాట్ టచ్, ఆల్రెడీ ఉంటాయి. కానీ అండర్ కన్స్ట్రక్షన్ దే మే రివ్యూ, అది ఎరగొట్టాలా లేదా ఎంతవరకు. అట్లా కమర్షియల్ బిల్డింగ్ దేర్ ఇస్ నో ఎగ్జామ్షన్. కొన్ని ఆల్రెడీ కమర్షియల్ కూడా మీరు ఎన్కన్వెన్షన్ లాంటివి చాలా కోలుగొట్టారు, ఇప్పుడు కూడా కోలుగొట్టారు. హైడ్రా యూటర్న్ తిరిగింది అని అంటారు, కొంతవరకు తిరిగింది, ఇప్పుడు స్టేబుల్ అవుతుంది. సో దిస్ విల్ కంటిన్యూ లేదని చాలామంది అంటారు. దిస్ విల్ డెఫినెట్లీ ట్రై టు కంటిన్యూ, అందులో అదేం లేదు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు కొత్తగా వచ్చే అప్రూవల్స్ కానీ దే విల్ ఎన్షూర్ దిస్ ఆల్ ది. అండ్ యాజ్ ఎ బయ్యర్గా, యాజ్ ఎ ఇన్వెస్టర్గా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే డోంట్ డిపెండ్ ఆన్ వన్ బాడీ. ఇప్పుడు అంతకుముందు చూడండి, బిల్డర్ అప్లై చేశారు, హెచ్ఎండి కానీ డిటీసీబీ కానీ జిహెచ్ఎంని అప్రూవ్ చేసింది, రేరా అప్రూవ్ చేసింది, బ్యాంక్ లోన్స్ అప్రూవ్ చేశాయి, ఈవెన్ దాన్ని కోలుగొట్టారు. ఇప్పుడు హైడ్రా కేర్ఫుల్ చెక్ అంటే బెటర్. కొత్త వాళ్ళు ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఉంటే, ఇఫ్ యూఆర్ బయింగ్ ఫర్ ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం, డోంట్ ట్రై టు టేక్ ఇన్ డైరెక్ట్. మీరు గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. పీపుల్ లైక్ అస్ ఆర్ దేర్, యూ కెన్ కమ్ టు మీ ఆర్ యూ కెన్ కమ్ టు ఎనీబడి హూమ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. వెళ్ళి వాళ్ళ దగ్గర గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోండి. ఎందుకంటే సమిట్లో మాట్లాడిందంతా కూడా అసలు ఫ్యూచర్ ఏంటి, గ్రీన్ బిల్డింగ్స్కి ఇంపార్టెన్స్ ఏంటి, సస్టైనబుల్ సిటీలో ఏమొస్తున్నాయి, ఈకో ఫ్రెండ్లీ ఎందుకు ఉండాలి, డిజైనింగ్ ఎలా ఉండాలి, ఆర్కిటెక్చర్ ఎట్లా ఉండాలి, అట్లానే టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీని ఎలాగ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అవన్నీ కూడా డిస్కషన్ జరిగింది, చాలా డీటెయిల్ 1 days ఈవెంట్ జరిగింది. చాలా బాగుంది ఈవెంట్ అండ్ చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు. అంతకుముందు మనం మాట్లాడుకున్న క్రెడై మీటింగ్లో కూడా నేను ప్రెస్లో మాట్లాడాను. మొన్న ఈ సమిట్లో కూడా నేను ప్యానల్ మెంబర్గా, వన్ ఆఫ్ ద ప్యానల్ మెంబర్గా ఉన్నాను. వీ హెవ్ డిస్కస్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ తెలంగాణ అండ్ హైదరాబాద్. ఫ్యూచర్లో RRR ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, RRR కంప్లీట్ అయితే ఏం బెనిఫిట్స్ వస్తాయి, అండ్ సిటీ ఈజ్ మూవింగ్ విచ్ డైరెక్షన్. ఒకటే డైరెక్షన్ ఉంటుంది. తెలంగాణ మెగా ప్లాన్ చేయమన్నారు. అంతకుముందు హెచ్ఎండి హైదరాబాద్ ప్లాన్ చేశారు 2008 అరౌండ్ అప్ టు 2030. ఇప్పుడు నెక్స్ట్ 25 years ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ చేసినప్పుడు ఇప్పుడు యాదగిరిగుట్టలో చూస్తే అది టూరిజం పాయింట్ చేస్తూ ఉంటారు. మూసీ రివర్ ఫ్రంట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో కొత్త అంశాలు వస్తున్నాయి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సస్టైనబుల్ సిటీ చాలామంది అడిగింది, సస్టైనబుల్ సిటీ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది. సో $1 billion క్వశ్చన్. ఎందుకంటే వస్తుంది కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఫండింగ్ కావాలి, బడ్జెట్ కావాలి, టెండర్స్ ఇష్యూ చేయాలి, ఇవాల్యుయేట్ చేయాలి, L1 L2 3 ఎవరు కొనుక్కోవాలి, ఆర్డర్స్ ఇవ్వాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, మానిటర్ చేయాలి. సో దిస్ ఇస్ చైన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్కి టైం పడుతుంది. డెఫినెట్గా ఒక్కసారి 4th సస్టైనబుల్ సిటీ కనుక వచ్చిందంటే హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి. నిజంగా వస్తుందా లేదంటే ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు డిసైడ్. బట్ ఇఫ్ వచ్చిందేమంటే ఇట్స్ అ వెరీ బిగ్ కాన్సెప్ట్, వెరీ గుడ్ కాన్సెప్ట్. ముంబై హైవే, బెంగళూరు హైవే ఎలాగైతే ఫోకస్ చేసామో, మేబీ శ్రీశైలం హైవే విల్ బికమ్ వన్ ఆఫ్ ద హాట్ స్పాట్.
అట్లా ఆ రోడ్డు మొత్తం మన ముచ్చర్ల, కందుకూరు ఇవన్నీ కూడా అట్లానే దేర్ కడతాలు కానీ ఇప్పుడు ఆల్రెడీ అమంగల్లో దాటి వెళ్ళిపోతున్నాయి ప్రాజెక్ట్స్ తక్కువ రేటుకి. సో ఎవరైతే ఇప్పుడు ఇది చేసినందువల్ల ఏమవుతుందంటే అవైలబుల్ రేవంత్ రెడ్డి గారి కాన్సెప్ట్ లేకపోతే ఐడియా ఏంటంటే మధ్యతరగతి కుటుంబీకులకి ల్యాండ్ కొనుక్కోవాలంటే ఇప్పుడు ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి కోకాపేట్, నియోపాలిస్ ఇవన్నీ కూడా ఎందుకు పెరుగుతున్నాయంటే ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ. సో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, అందుకని ల్యాండ్ రేటు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ RRR వచ్చిన దాకా అప్ టు తెలంగాణ బార్డర్ మీకు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. అవైలబిలిటీ ల్యాండ్ ఉన్నప్పుడు మీకు కొద్దిగా రేట్స్ పెరగవు, రేట్స్ కొద్దిగా కన్సిస్టెంట్గా ఉంటాయి అండ్ నార్మల్ పీపుల్ ఆల్సో కెన్ అఫోర్డ్ టు బై. సో దీని మీద ఇంకా మీకు ఫర్దర్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ TEDx స్పీకర్. సో ప్లీజ్ కాంటాక్ట్, నా నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నారు. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. దయచేసి ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ రేషియోలో వస్తుంది అనేది మేము క్లారిటీ చెప్తున్నాం. Then we are also training a lot of real estate agents, corporate companies. Thank you.